హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఎస్ ఆర్ట్ ఛానల్. నేను మీకు ఇంట్లోనే ఉండే వస్తువులతో ఈజీగా ఆర్ట్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను కదా, అలాగే ఈరోజు కూడా ఈజీగా ఉండే ఆర్ట్నే చూపిస్తున్నాను. మన ఇంట్లో యూజ్ చేసి వదిలేసి ఇవి వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకునేలా ఈరోజు ఒక ఐటెం చూపించబోతున్నాను. అది ఫ్లవర్ వాష్ చేస్తాను. దానికి కావాల్సినవి ఇంట్లో మనం యూజ్ చేసి పడేసే కూల్ డ్రింక్ టిన్స్, బడ్స్, కార్డ్బోర్డ్, కలర్ పేపర్, సీజర్ అండ్ హాట్ గన్. వీటితోటి ఫ్లవర్ వాజ్ని ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఇయర్ బడ్స్ని తీసుకొని కలర్ పేపర్కి గ్లూ అప్లై చేసి మనం యూజ్ చేసే బడ్స్ని ఈ విధంగా స్టిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత వీటిని కట్ చేయాలి. ఈ విధంగా 50 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కార్డ్బోర్డ్కి కలర్ పేపర్ స్టిక్ చేయాలి. ఈ విధంగా స్టిక్ చేయాలి పేపర్ని. తర్వాత మనం యూజ్ చేసి పడేసే కూల్ డ్రింక్ టిన్స్ని ఈ విధంగా దాని క్యాప్ కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి హాట్ గన్తో మనం రెడీ చేసుకున్న బడ్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. తర్వాత
నెక్స్ట్ లైన్ కూడా అలానే స్టిక్ చేసుకోవాలి. ఇట్లా సెంటర్ నుంచి స్టిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా. తర్వాత ఈ కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇలా తయారు చేసిన తర్వాత దీనికి కూడా కిందన గ్లూ అప్లై చేసి దీని చుట్టూరా కూడా వీటిని స్టిక్ చేసుకోవాలి. మొత్తం చుట్టూరా దీనికి మొత్తం అప్లై చేయాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ కూడా గ్లూ అప్లై చేసి స్టిక్ చేయాలి. సెకండ్ లైన్ కూడా మొత్తం ఇలానే అప్లై చేయాలి మొత్తం. సో ఫ్రెండ్స్, అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది కదా. దీంట్లో అందమైన ఫ్లవర్స్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అందంగా ఫ్లవర్స్ పెట్టుకుని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.